ఇప్పుడు మీకు చిన్న తీసుకొస్తానండి. మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారి ట్విట్టర్ అకౌంట్. ఓకే ఓకే చూస్తున్నా, ఈయన స్టీల్ ప్లాంట్ ఆర్సిలార్ మెటల్ వచ్చిందని ఎన్ని పోస్టులు, కనీసం 10 పోస్టులు వేసుకుని ఉంటారండి. ఓకే కానీ రైతు సమస్యల గురించి ఎక్కడైనా వేసారా? ఈ సమస్య నా దృష్టికి రైతులు తీసుకొచ్చారు, నేను సాల్వ్ చేస్తున్నాను, సాల్వ్ చేయమని ఆదేశం ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఇదిగో రైతు సమస్య తీరింది అని ఎప్పుడైనా పెట్టారని చూడండి. ఎందుకు పెట్టరు? ఆయన జిల్లాలో జరిగింది ఒకటి చూపిస్తాను చూడండి. ఇది కాదు వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు ఇది నా దృష్టి, నేను ఏదో ఇక్కడ అరిచేసినంత మాత్రమే కాదు, నా ప్రయత్నం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న బాధ, ఈ కూటమి కుర్చీలో కూర్చున్నారు కదా, కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలకులు, వాళ్ళ మనసు కొంచెమైనా కరిగించకపోతుందా? రైతుల సమస్యలు కొంచెమైనా వేసమెత్తైనా ప్రయత్నం చేయకపోతారా? నాలాంటి వాళ్ళు ఇంకొక నలుగురైనా వచ్చి అడగకపోతారా? రైతుల బాధ, అమరావతి రైతులు అమరావతి నుంచి అక్కడ దాకా వెళ్ళారని రోజు వార్తలు రాసిన ఈ పేపర్లు, ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని రాశారా? ఇదిగోనండి కింజరాపు అచ్చెన్నాయుడు గారిది ట్విట్టర్ అకౌంట్. ఏదో ఆర్డిటి సేవల యథాతథం, ఓకే, ఆర్సిలార్ మెటల్, ఓకే, ఇవే ఆర్సిలార్ మెటల్. ఈ రోజు నువ్వు 10 సార్లు రాసిన 10 కంపెనీలు రావుగా. రైతుల సమస్యల గురించి రాశారా మీరు? చూపించమంటారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు? ఇదిగోండి మీకోసం నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ షేర్ చేస్తున్నా చూడండి. ఇది గంభీరమైన అద్భుతమైన స్టేట్మెంట్. ఇది కూడా అచ్చెన్నాయుడు గారిదే. ఏ రోజు వేశారో చూడండి. ఈ మధ్య వేశారు, చూడొచ్చు మీకు. ఇదిగో ట్విట్టర్ ఇక్కడ పెట్టాను అకౌంట్, ఆ పోస్ట్ కూడా. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రైతు సంక్షోభమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అవునండి, సరే. అయితే ఏం చేశారండి? రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ హ్యాష్ట్యాగ్ ఏపీ యూరియా మాఫియా పేరుతో ఇంకో వ్యవహారాలు ఉన్నాయి, అవి వచ్చినప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి ఖాతా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. చూపించాం కదా ఇంతకు ముందే ఒకటి. చేశారా? 20 రోజులైంది. రోజు గంట ఉందా? రోజుకి 24 గంటలు ఉంటాయి. ఇంకేం చెప్పారు? ఇన్పుట్ సబ్సిడీగా 310 కోట్లు ఇచ్చారా? 2 ఏళ్ళ నుంచి రాలేదని బాధపడుతున్నారు. ఇచ్చారా? ఇంకో ధరల స్థిరీకరణ నిధికి 588 కోట్ల. కింద చూద్దాం పదండి, విషయాలు ఉన్నాయిగా, ఎక్కడికి వెళ్ళాలా. నెక్స్ట్, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించి రైతు ప్రాధాన్య ప్రభుత్వంగా నిలిచారా? రైతుకు ప్రాధాన్యం ఏమి ఇచ్చారో చూద్దాం, కింద తెలుస్తుందిగా. సరే, ఇంకొక ప్రముఖ వ్యక్తి గారి గురించి చెప్పాలి. ఈ చెప్పే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను సార్. ఇది చదివిన తర్వాత అక్కడికి వెళ్దాం. బెటర్ టెల్లి వద్దాం, ఓకేనా? అవును, హైదరాబాద్ లో ఉంది. కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఉండదు. ఉంది 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 ఎక్కడుంది? ధైర్యం ఉంది కదండి. ఓకే, ధైర్యం ఉందిగా మీకు. సరే, రెండు మాట్లాడదాం. ఏంటంటే అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం, మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు ఇక్కడ వేసిన ట్వీట్. ఏ రోజు వేశారండి? ఫిబ్రవరి 2వ తారీఖు వేశారు సార్. ఓకే, మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. ఎవరండి వేసింది? ఏపీ డిప్యూటీ సీఎంఓ గారు. ఇదిగోండి, ఓకే, డిప్యూటీ. ఓకే, ఇక్కడ చూడండి ఏ రాశారు చూడండి. మద్యం దుకాణాల్లో ఎంఆర్పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఆయనకి కంప్లైంట్ వచ్చిందంట, ఫిర్యాదు అందింది. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తీసుకొస్తుంది. మద్యపాన ప్రియులు అంటే తాగుబోతులు, వాళ్ళకట 100 రూపాయల బాటిల్ 150 రూపాయలకు అమ్మితే ఈయనకి పాపం బాధ వేసేసింది. అఫ్ కోర్స్ బాధ వేస్తుంది మద్యపాన ప్రియులు. ఓకే, పైగా మాట ఇచ్చారు, ఏంటిది? చౌక ధర, సరసమైన ధరలకి అందిస్తాను. హ్యాష్ట్యాగ్ ఏపీ లిక్కర్ మాఫియాలో మాట్లాడుకుందాం దాని గురించి. కానీ ఇక్కడ చూడండి, ఇది ఏదో అనుకుంటారేమో. ఓకే, కొనుగోలు కేంద్రాల్లో, శనగల కొనుగోలు కేంద్రాల్లో కాటా భారాలు, హ్యాష్ట్యాగ్ ఏపీ కూటమి ట్యాక్స్. ఎంత అంటండి? క్వింటాకు 300 నుంచి 500 వసూళ్ళు అంట. అని జాగ్రత్త పేరు రాశారు, వసూళ్ళు అని. విషయం ఏంటంటే లంచం. ఒక క్వింటా శనగలు కొనడానికి 300 నుంచి 500 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడో నీఘా వర్గాలు, ఏది ఆఫ్టర్ ఒక సినిమా యాక్టర్గా ఉన్న రోజుల్లోనే చెప్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయనకి తెలియట్లేదా?
ఈయనకి తెలియదని ఈయన ఎన్నోసార్లు ట్యాగ్ కూడా చేశాను నేను, తెలుసుకుంటారని. తాగుబోతుల మీద ఉండే ప్రేమ సాగు రైతుల మీద ఉండదా పవన్ కళ్యాణ్ మీకు? వాళ్ళకి 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి బాధపడ్డారే, సాగు రైతుల దగ్గర 500 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తే మీకు తెలియట్లేదా? నొప్పి రావట్లేదా? మద్యపాన ప్రియులు అంటే అంత ప్రేమ సాగు రైతుల మీద మాత్రం వద్దా? కడుపు నింపేవాడి మీద వద్దా? ఈ ప్రేమ ఉన్నదా మీకు? ఎందుకు మాట్లాడారండి? గుండె నిండా ధైర్యం ఉంది. ఏది ధైర్యం ఉంటే ఎందుకు అడగట్లా? నువ్వు అడిగావా? ఏంటా ఈ దళారులు ఏం పనులు చేస్తున్నారా అని? పైకి ఇది ఏంటిది? ప్రైవేట్ది కూడా గవర్నమెంట్. కొనుగోలు కేంద్రాల్లో కాటా భారాలు, క్వింటాకు 300 నుంచి 500 వసూళ్లు, 5 అధికారుల మౌనంపై అనుమానాలు. ఓకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం అవసరం. ఎవరో మూలన్న ఇక్కడ ఉన్నోడికి నాకు తెలిసింది. ఆంధ్రాలో ఉన్నావు, రోజు ఒకసారి హెలికాప్టర్ వేసుకున్నా, ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొస్తున్నావు. నీకు తెలీదా? ఎందుకు అడగట్లా? గుండె నిండా ధైర్యం ఉంది ఉంటే అడగాలి కదా. నెక్స్ట్ చూడండి, దాన్ని ఎక్స్టెన్షన్ అది. ఇదిగోండి లింక్ తో సహా ఎక్కడ వచ్చిందో మీరు వెళ్ళి కూడా చూసుకోవచ్చండి. నేను ఈ పోస్ట్ కి ఇక్కడ ఆల్ట్ మీద క్లిక్ చేస్తే ఎవరైనా కూడా వస్తుంది. ఇంకొకటి కామన్ టెండెన్సీ కనపడిందండి. టొమాటోనా, కార్న్, వేరుశనగ, కొబ్బరి, అరట, పువ్వుల, రైసా, ఏదైనా పంట ఏదైనా రైతుల కంట కన్నీరు, దళారుల ఇంట పన్నీరు. ఇదే కూటమి కుటుంబ రెడ్ బుక్ పరిపాలన సాగుతున్న తీరు. చూడండి, టమోటాలు నేలపాలు. ఎందుకు? భారీగా పడిపోయిన ధరలు, పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు. ఏమండి ఇది చూడండి, దీన్నే హైటెక్ కోతలు, లోటెక్ చేతలు అంటారు. ఏంటో తెలుసండి ఇది రాయలసీమలో అనంతపురం జిల్లాకు సంబంధించిన చీనీ మార్కెట్ యార్డ్. ఓకే అండి, అక్కడ ఒక బోర్డు ఉంటుందట, ఒక డిస్ప్లే బోర్డు, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు. ఆ బోర్డు మీద రేట్లు, దేశవ్యాప్తంగా ఏ మార్కెట్లో ఎంత అమ్ముడుపోతుంది అనే రేటు. ఏడాది అయిందంటండి మరమ్మతులు చేపట్టమని అడిగారంట. సంవత్సరం. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐలు, డ్రోన్లు, ఒక డిస్ప్లే బోర్డు పెట్టించలేకపోయారు. సంవత్సరం. ఎందుకు? దానివల్ల ఏమవుతుందో తెలుసండి, దళారులు ఎంత చెబితే అంతేనంట రేటు. చూడండి, నష్టపోతున్న రైతులు. ఇక్కడ కొంచెం జూమిన్ చేసి చెప్తా. ఎలక్ట్రిక్ డిస్ప్లేలో నాగపూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆ రోజు పలుకుతున్న ధరలను ప్రదర్శిస్తారు. ఆ రేట్లను బట్టి రైతులు పంట. కానీ ఇక్కడ ఏమవుతుంది, రైతులకి ఎంతో లాభం చేకూర్చే, రైతులకు లాభంగా మనం చేయకూడదు. ఓకే, ఇతర ప్రాంతాల్లో ధర తెలియక స్థానికంగా వ్యాపారులు అడిగిన రేట్లకే రైతులు అమ్ముకుంటున్నారు, తద్వారా నష్టపోతున్నారు. ఇదేంటంటే హైటెక్ కోతలు, లోటెక్ చేతలు. ఓకే.